ఆప్తా కేటలిస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ నుంచి ఈరోజు మనం లైవ్ తీసుకుంటా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఖమ్మం జిల్లా నుంచి మిర్చి వ్యాపారం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లో 30 సంవత్సరాల నుంచి నిష్ణాతులైనటువంటి సార్ ఉన్నారు. అసలు ఆయన పేరు ఏంది, ఆయన డీటెయిల్స్ ఏంది, ఎలా వచ్చారు ఈ ఫీల్డ్లోకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు ఎర్రాపారావు అండి. ఖమ్మం మిర్చి మార్కెట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ నుంచి వచ్చాము. రెడ్ చిల్లీస్ మేము చైనాకి వాటికి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, డొమెస్టిక్ వ్యాపారం చేస్తుంటాం. సో ఇప్పుడు ఆప్తా గ్లోబల్ కాన్ఫరెన్స్ అంటే దేశ విదేశాల నుంచి ఒక థాట్ ఐడియాస్ వస్తున్నాయని చెప్తున్నారు. మీరు దేశ విదేశాలకు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇప్పటికే. ఇంకా నెక్స్ట్ ఈ సమ్మిట్ నుంచి ఏమి నేర్చుకున్నారు? దేశ విదేశాలకి నేరుగా ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం ప్రజెంట్గా. మేము సబ్ ఏజెంట్గా మాత్రమే పనిచేస్తున్నాము. ఈ యొక్క ఆప్టాలో మన పరిచయాలతో ఏర్పరచుకొని వారి యొక్క సలహా సూచనల మేరకు ఆప్టాని వేదికగా చేసుకొని మా యొక్క వ్యాపారాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మీరు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు సార్ మీ ద్వారా? ప్రజెంట్గా 20 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి. నేరుగా చైనాతో వ్యాపారం మేమే చేయాలి, చైనాకే బుకీగా మేము ఇంకా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క ఆప్టా కార్యక్రమానికి ఇచ్చేసాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి సందర్భంలో కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందినాయి. భవిష్యత్తులో యువతరానికి వ్యాపారాలకి అండదండలుగా ఉండాలంటే ఆప్టా అనేది ఈ 1-2 రోజుల ప్రోగ్రాంలోనే ఇంత అవేర్నెస్ వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ప్రతి నెల ప్రతి వారం ఈ యొక్క కార్యక్రమాలు ఉండాలి. హైదరాబాద్ వేదికగా ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాలనేది మా కోరిక. సో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మీరు అన్నట్టు యువతరం పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా మారడానికి అవకాశం దొరికిందంటారా? 100% దొరుకుతుంది. సో ఆప్తా వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం ఓవరాల్గా మీకు ఏమనిపించింది అసలు ఈ 2 డేస్లో? ఈ 2 రోజుల ప్రోగ్రాం మనకు లేటుగా ఏర్పరచుకున్నప్పటికి కూడా సినిమా డైలాగ్ బుల్లెట్ ఎప్పుడు దిగింది అనేది ఉండదు కదా. అదేవిధంగా ఈరోజు లేట్ అయినప్పటికి కూడా లేటెస్ట్గా ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఇంతే ముందుకు పోయినట్టయితే యువతరంలో వ్యాపార రంగాల్లో కూడా మీ యొక్క ఆప్టా నుంచి సలహా సూచనల మేరకు ముందుకు పోతారు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా మీ ద్వారానే ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. సో 2 రోజుల నుంచి మీరు ఇంటి దగ్గర మొదలైనప్పుడు ఒక ఆలోచనతో మొదలైంటారు ఈ కాన్ఫరెన్స్కి వస్తా. ఈరోజు ఎండ్ అయింది, కాన్ఫరెన్స్ వెళ్తున్నారు. డిఫరెన్స్ క్లియర్గా ఉందా? చాలా ఇప్పుడు తెలియని విషయాలు కొత్తగా తెలుసుకున్నాయి. 2 రోజులు ఒక మనిషి 1 గంట సేపు 2 గంటలు తన కుటుంబం కోసమే కూర్చున్నటువంటి రోజులు ఇవి. అలాంటిది నిన్నటి నుంచి ఈ రోజు వరకు 48 గంటల పాటు నేను ఇక్కడే ఉన్నా. ఈ 48 గంటల్లో చాలా కొత్త విషయాలు తెలుసుకున్నా, కొత్త విషయాలు పరిచయమైనాయి, కొత్త మనుషులు పరిచయం అయ్యారు. ప్రతిదీ కూడా మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అన్నట్టు ఈ రోజుల్లో కాలాన్ని వృధా చేయకుండా వ్యాపారమే ముఖ్యంగా ముందుకు పోవాలని ఇక్కడ తీసుకున్నటువంటి సలహాలు మాకు చాలా. మీరంటే వ్యాపార రంగంలో ఉన్నారు సార్, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తే. మీరు ఐటీకి సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించి, మెడికల్ సెక్టర్, రెన్యూబుల్ సోర్సెస్ చాలా ఉన్నాయి. వీటిలో ఏదైనా ఎక్స్ప్లోర్ చేశారా? అన్నీ ఎక్స్ప్లోర్ చేశారు, అన్ని విషయాలు తెలుస్తున్నాయి. కానీ మాకు కావాల్సింది ఏంటండి, మా బిజినెస్లో అయితే మేము చక్కగా తెలుసుకున్నాం. మేము ఇంటికా నుంచి వచ్చేటప్పుడు మైండ్కి ఇప్పుడు మైండ్కి చాలా తేడా ఉంది. ఇంకా పీస్ఫుల్ అయింది. ఇంకా వ్యాపారం మీద మైండ్ పెట్టి ముందుకు పోయే అవకాశం ఉంది. సో భవిష్యత్ తరాన్ని ప్రోత్సహిస్తారా వ్యాపార రంగంలో రావడానికి? మీరు 100% పక్కాగా నా ద్వారానే ప్రోత్సహిస్తా. ఆల్రెడీ ప్రోత్సహిస్తున్నా, ఇంకా ప్రోత్సహించాలి. ఆప్టా ద్వారా నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్.